వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ లక్ష్మణ్ చేత. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు టుడే టాపిక్ ఏంటంటే షార్ట్ కట్ ఫర్ మల్టిప్లికేషన్లో ఒక షార్ట్ కట్ నేర్చుకున్నాం. అందులో మెథడ్ 1 కేస్ 1. ఈ మెథడ్ 1 కేస్ 1 అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్ 1లో కేస్ 1 మన అప్కమింగ్ వీడియోస్లో అలాంటి డిఫరెంట్ మెథడ్స్ చూద్దాం. ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఈ టాపిక్ నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, కిడ్స్కి, స్టూడెంట్స్కి, మ్యాథ్స్ రిలేటెడ్ డొమైన్ వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు మీరు చూస్తే ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మన టాపిక్లో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం, తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేద్దాం. దానివల్ల మీకు కాన్సెప్ట్ అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే ఇప్పుడు సపోజ్ 96 into 95 చేయాలి. ఇప్పుడు మామూలుగా మనం నార్మల్ మెథడ్ ప్రకారం ఏం చేస్తామంటే, ఇప్పుడు 6 5 30, 3 0, 9 5 45, 3 48, 480, after that 9 6 54, 5 4, and after that 9 9 81 5 కలిపితే 86, 8 6 0 8 4 12 6 4 1 మొత్తం 11. మొత్తం మనకి రిజల్ట్ అయితే వచ్చింది 9120 అనేది. ఇప్పుడు మనకి టైం అయితే నార్మల్ మెథడ్ ప్రకారం చాలా ఎక్కువ టైం అయింది. అది ఇప్పుడు మనం షార్ట్ కట్లో చేద్దాం. దీన్ని ఎలా చేయాలంటే, ఇంతకు ముందు వీడియోలో మనం ఏంటంటే సింగిల్ డిజిట్ కాబట్టి అప్పుడు బేస్ అనేది 10 కింద తీసుకున్నాం. ఇప్పుడు 2 డిజిట్స్ కాబట్టి మనం బేస్ అనేది 100 కింద తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బేస్ అనేది 100 కింద తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని 96 into 95ని మనం షార్ట్కట్లో ఎలా చేద్దామంటే, ఇప్పుడు 96 ఉంది, 96 into 95 రిజల్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ 96, ఇక్కడ 95, 100 కంటే ఇది ఎంత తక్కువ ఉంది? 4 ఉంది, అందుకే ఇక్కడ -4. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది, అందుకే ఇక్కడ -5. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. -4 into -5 అంటే ఎంత? 20. ఇప్పుడు క్రాస్గా ఎడిషన్ చేయాలి. అంటే ఈ రెండు కానీ లేకపోతే ఇలా కానీ ఎలా చేసినా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 96కి -5 యాడ్ చేస్తే ఏమవుతుంది? 96 వెళ్ళి 5 తీయాలి కదా, 91. ఈజీగా మనకి వితిన్ 2 steps 3 stepsలో ఆన్సర్ వస్తుంది, 9120. మనం ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, దానివల్ల మీకు కొంచెం అండర్స్టాండ్ అవుతారు మీరు కూడా. 95 into 85, 95 into 85. ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఒక 95 రాసుకోవాలి, ఇక్కడ 85 రాసుకుందాం. ఇక్కడ ఎంత తక్కువ? 100కి బేస్ 100 కదా, 5 తక్కువ, -5. ఎక్కడంతా 15. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 15 జార్ ఎంత? 15 5 జార్ ఎంత? 75. మైనస్ క్యాన్సిల్ అయిపోయి 75 రాసుకోవచ్చు. తర్వాత క్రాస్గా ఎడిషన్ చేయాలి. ఇలా చేసామనుకోండి, 5 వెళ్ళి 5 తీస్తే 0, 9 వెళ్ళి 1 తీస్తే 8, మనకు రిజల్ట్ వస్తుంది 8075. దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. 94 into 96, 94 into 96. ఇక్కడ 94, ఇక్కడ 96. ఇక్కడ ఎంత తక్కువ? 6, -6. ఇక్కడ 4 కాబట్టి -4. 6 4 24 వేసుకుందాం. ఇప్పుడు క్రాస్గా ఎడిషన్ చేయాలి. 94 వెళ్ళి 94కి -4 యాడ్ చేస్తే ఎంత? 9024. వితిన్ 3 to 2 స్టెప్స్లో మనకు వచ్చేస్తుంది ఆన్సర్, 9024. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. 97 into 83, 97 into 83. ఫస్ట్ ఇక్కడ 97 రాసుకుంటాం,
ఇక్కడ 83 రాసుకుందాం. 83. ఇక్కడ ఎంత తక్కువ? -3. ఇక్కడ ఎంత? 17. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 17 3 జా 51. ఇలా చూసుకుంటే 7 7 తీస్తే 0, 9 1 తీస్తే 8, 8051. చూసారా ఎంత స్పీడ్ వస్తుంది ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 94 into 97. 94 into 97. 94 into 97. ఇక్కడ 94, ఇక్కడేమో 97. ఇక్కడ ఎంత? -6, ఇక్కడేమో -3. ఇక్కడ 6 3 జా 18 వస్తుంది. 94 3 తీసేస్తే ఎంత? 91. 9118 రిజల్ట్ అనేది 94 into 97K. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ మనకి మీకు ఒక అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మనం 91 into 99. 91 into 99. ఫస్ట్ ఇక్కడ 91 రాసుకోవాలి, ఇక్కడ 99 రాసుకోవాలి. 99 రాసుకోవాలి. ఎంత తక్కువ ఉంది? 09. అది 9. ఇక్కడ ఎంత ఉంది? 1 తక్కువ ఉంది కాబట్టి మైనస్ రాసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ ప్లస్ అయిపోద్ది 9. ఇక్కడ 2 digits తీసుకోవాలి కదా, అందుకే ఇక్కడ 09 రాసుకుందాం. ఇక్కడ 91 1 తీసేస్తే ఎంత? 90. ఆన్సర్ అంతే, 9009 దీని యొక్క ఆన్సర్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ఒక్క పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెద్ద అంటే ఒక 3 digits ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే 994 into 988. 988. ఇప్పుడు 994 ఉంది, ఇక్కడ 988 ఉంది. ఇప్పుడు 994 అంటే ఇప్పుడు ఇందాక 2 digits ఉన్నాయి కాబట్టి 100 తీసుకున్నాం. ఇక్కడ 3 digits ఉన్నాయి కాబట్టి 1000 అనేది బేస్గా తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఎంత తక్కువ? 6. ఇక్కడంత 12 అంటే 006. ఇక్కడేమో 012. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి 72 వస్తుంది. 12 6 72. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 12తో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం అవ్వచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోద్ది. 980 6 తీస్తే ఎంత? 8 6 తీస్తే 2 8 9 982 072 ఆన్సర్ వచ్చింది. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఇలాంటి కంటెంట్ కానీ ఇలాంటి మ్యాథ్స్ రిలేటెడ్ షార్ట్ కట్స్ కానీ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ టాపిక్స్తో డిఫరెంట్ షార్ట్ కట్స్ ఇంకా మంచి మెథడ్స్తో వస్తున్నా. దానికి మీ యొక్క సపోర్ట్ గట్ట కావాలి. మీకు వీడియో నచ్చినట్లయితే ఇలాంటి కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. మన మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇలాంటి కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది నాకు మీరు మీ నుండి వచ్చిన సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thank you for watching. Okay, bye.